ఇక రాచకొండగుట్టలో ఫార్మాసిటీ నిర్మిస్తే ఊరుకునేది లేదంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. ఫార్మాసిటీల బదులు ఫిల్మ్ సిటీని నిర్మించాలని వాళ్లు కోరుతున్నారు. ఇంతకాలం ప్రకృతికి ఆలవాలంగా ఉన్న తమ గ్రామాలు కాలుష్యంగా మారనీయమంటున్నారు. ఫార్మాసిటీ వద్దు, ఫిల్మ్ సిటీయే ముద్దు అంటున్న ముచ్చర్ల గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించున్నారు. అటు రాచకొండ గుట్టల నుంచి ఇటు జమ్మలవాయి తండా వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఫిలిం సిటీ అదేవిధంగా ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. స్థానికులు ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారన్నటువంటి విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఫార్మా సిటీ అదేవిధంగా ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంది? దీనికి సంబంధించి ఏంటంటే మరి ఇక్కడ ఫార్మసీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి నిన్న జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా మరి ఫార్మసీ ఏర్పాటు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా దాని వల్ల ఏమన్నా సమస్యలు ఉన్నాయని కూడా స్థానికంగా కూడా చాలా మందికి కూడా ఇది మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పొల్యూషన్ అనేది కూడా అరికట్టాలని చెప్పేసి కూడా మరి దీన్ని ఒక దృష్టికి తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది, ఫార్మసీ మాకు వద్దనే ఒక అభిప్రాయం కూడా మాకు అందరూ. ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు. అంటే మీరేమంటారు? అంటే స్థానికంగా అది కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ పాలమూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళు వలసవాదులు కాబట్టి ఇక్కడ రంగారెడ్డి బార్డర్ మాకు కూడా ఇక్కడ స్థానికంగా చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగిత సేమ్ కూలీ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం టోటల్ గా. మరి ఇట్లాంటి వాళ్ళకి ఇక్కడ జాబ్స్ దొరుకుతాయి, కానీ సాధారణమైనటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు రేపు పొల్యూషన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికంగా కూడా మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. టాబ్లెట్ల కంపెనీ పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు చాలా బాగుంటుంది అనేటువంటి. మా పిల్లలు చాలా చదవలే 7, 8 చదివినారు అంతే, కర్ణ కష్టం చేసుకుంటున్నారు అంతేం గాని కూటకు లేకుండా బంద్ చేసినాం సారు. మీది ఇక్కడేనా, ఈ ఊరేనా, ముచ్చర్లేనా? సో ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చారు కదా, అంటే ఏ విషయాల మీద వచ్చారని మీరు అనుకుంటున్నారు? మీకున్న సమాచారం ఏంటి? అవును, వాడే వచ్చిండు ఇక్కడ వచ్చిండు. మాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాల భూమి అంటే మాకేం లాభం? అది గవర్నమెంట్ భూమి లాండో ఏదో ఒకటి ఉన్నది, అది మందికి ఇచ్చారు, బతకమని ఇచ్చారు. అది నువ్వు గుంజుకుంటావు, రేపు ఫ్యాక్టరీ పెడతావు. ఇది ఏంటి గుంజి పెడతావు? ఆ ఫ్యాక్టరీ తీసేయాలి పక్కది. ఈ ఫ్యాక్టరీ ఇస్తే మనకు పెద్దది పెట్టిన 4 బతికేది, కానీ 4 బతికేది పెట్టదు లాభం. మీరు ఏం లాభం పెట్టి లాభమా? 4 బతికేది ఏదైనా మన 4 ఊర్లో బతకాలి. అలా అది పెట్టిరు, అది పక్కన పెట్టేపటికే ఊళ్ళో ఇల్లు అదురుతున్నాయి, ముత్యాలు అవుతుంది, సరిగ్గా అవుతుంది, కథ అవుతుంది. మనకు 4 బతకాలి పబ్లిక్. అది వస్తుంది మన ఏదో తిమ్మాపిల్లికాయ పెట్టిరు, అట్లా వచ్చింది. అది వేస్ట్. అది పెట్టేలా ఎంతమంది బతురు, అలా ఎంతమంది బతుకు చెప్పాలా? ఇది కూడా అంతే చేస్తే పెద్ద ఫ్యాక్టరీ బంద్ చేయి, మంచిగా ఊరు బతకని, 4 బతకని, 4 ఊళ్ళో బతకాలి. ఆ పనులు చేయాలి, చేస్తే అందరికి బాగుంటుంది. ఇక్కడ స్థానికులు ముచ్చర్లు కావచ్చు, మిగతా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఫార్మాసిటీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఫార్మాసిటీ కనుక నిర్మించదలుచుకుంటే కనుక ఖచ్చితంగా మేము దీనిపై ఆందోళన చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు సినిమా సిటీని మాత్రం పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నారు. అంటే ఫార్మా రంగానికి మాత్రం ఇక్కడ నిర్మించడానికి వీల్లేదన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మంది నుంచి కూడా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఫిలిం సిటీయా లేకపోతే ఫార్మా సిటీయా, రెండు అంటే అటు ఫిలిం సిటీ కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగాన్ని కావచ్చు, రెండింటిని అభివృద్ధి చేస్తారా, ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ బాలకృష్ణతో శ్రీనివాస్, V6 న్యూస్, ముచ్చర్ల నుండి, మహబూబ్నగర్ జిల్లా.